హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్ టుగెదర్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇవాళ సండే అంటే నాన్ వెజ్ డే. చికెన్ మటన్ ఏం తింటాం, బోర్ కొడుతుంది అంటే నా హస్బెండ్ నన్ను ఒక ప్లేస్కి తీసుకొచ్చారు. ఇక్కడేంటో మొత్తం సీ ఫుడ్డే. అసలు సీ ఫుడ్ అంటేనే తెలియని నాకు ఈ కోనసీమ అబ్బాయిని చేసుకున్న తర్వాత అన్నీ అలవాటైపోయాయి. ఫిష్ ఎలా క్లీన్ చేయాలి, ప్రాన్స్ ఎలా క్లీన్ చేయాలి, ఎలా వండాలి అని కూడా నేర్చేసుకున్నాను. నాకు ఈరోజు ఫిష్ తినాలని లేదు, అందుకని 1.5 kg రొయ్యలు తీసుకొని అక్కడ వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు. మనం వాళ్ళకి చెప్తే అంత డీప్గా క్లీన్ చేయరు, మళ్ళీ మనం ఇంట్లో క్లీన్ చేసుకోవాలి. ఇంటికి తీసుకొచ్చి వేస్ట్ అంతా తీసేసి మళ్ళీ మంచిగా ఉప్పు, పసుపు, కొంచెం లెమన్ యాడ్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే స్మెల్ తగ్గుతుంది. దాని తర్వాత ఇవాళ ప్రాన్స్ తోటి నేను ఒక మంచి రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నేను ప్రాన్స్ కర్రీ చేయగలుగుతాను, కానీ ఈ రెసిపీ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకవేళ ఫ్లాప్ అయిందనుకోండి, 1.5 kg రొయ్యలు దొబ్బినట్టే. రెసిపీ కోసం నేను ఇక్కడ ప్రాన్స్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. మ్యారినేషన్లో నెయ్యిని యాడ్ చేశాను టేస్ట్ కోసము. అన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకొని ఒక 15 minutes అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక పక్క నుంచి ప్రాన్స్ కర్రీ కూడా చేస్తున్నాను. గంట ముందే బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకున్నాను. ఆయిల్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను 70-75% వరకు కుక్ చేసుకున్నాను. రైస్ని కూడా 70-75% వరకు కుక్ చేసుకున్నాను. తర్వాత అడుగు మందంగా ఉన్న గిన్నెలో రైస్ని ఇంకా ప్రాన్స్ని లేయర్గా వేసుకుంటూ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటూ 10-15 minutes సిమ్లో మంచిగా దమ్ పెట్టేసుకున్నాను. నిజంగా దీని టేస్ట్ ఎట్లుందంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా పనికిరావు, అంత మంచిగా ఉంది టేస్ట్. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు టేస్ట్ అయితే మాత్రం. నా హస్బెండ్కి అయితే ఫుల్ నచ్చేసింది. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుంది కర్రీ అని. రాని వాళ్ళు కూడా ట్రై చేయండి, బెస్ట్. కాకపోతే మసాలాలన్నింటినీ టేస్ట్కి సరిపోయేలా వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, ఘాటుగా ఉంటుంది. మీడియంగా వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.